హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం కారాడు గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయి. 18 నెలల చిన్నారైనటువంటి మానస నీటి కుంటలో పడి మృతి చెందిన ఘటన అందరినీ కూడా కలిచివేసింది. బంధు సురభి అదేవిధంగా రాజకుమారి యొక్క దంపతులకు ముగ్గురు ఆడ సంతానం. పెద్ద పాప వయసు 5 సంవత్సరాలు, రెండో పాప వయసు 3 సంవత్సరాలు, చిన్న పాప అయినటువంటి మానస వయసు 18 నెలలు. ముగ్గురు పిల్లలు కూడా ముచ్చటగా ఆడుకుంటూ కలియ తిరుగుతూ ఇంట్లో మహాలక్ష్మిలా తిరిగేవారు. అయితే ఇద్దరు పిల్లలు కూడా పడుకుంటూ పోవడంతో 18 నెలల చిన్నారైనటువంటి మానస బయటకు వెళ్ళి ఆడుకుంటుంది. సరే అక్కలున్నారు కదా చూసుకుంటున్నారని తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఫ్యాన్ రిపేర్ వచ్చి ఆ పనిలో నిమగ్నం అయిపోయారు. అయితే ఒక్కసారిగా బయటకొచ్చి చూసేసరికి నీటి కుండలో ఆఖరి క్షణంలో ప్రాణంతో విలువెల్లాడుతుంది మానస. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పటికీ పరిస్థితి చేయి దాటిపోయిందని వైద్యులు కూడా చెప్పేశారు. అయితే 18 నెలల చిన్నారి బుడిబుడి అడుగులు వేసుకుంటూ ముద్దు మాటలు చెప్తూ మా మధ్య తిరిగే మానస ఇక లేదంటూ కూడా తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఫ్యాన్ రిపేర్ వచ్చిందని తల్లిదండ్రులకు ఇద్దరు కూడా ఆ రిపేర్ పని చేసే పనిలో నిమగ్నమై ఉండడం వల్ల చిన్నారిని మేము పట్టించుకోలేకపోయాము. ఇద్దరు పిల్లలు పడుకున్న సంగతి మేము గమనించలేకపోయాము. అక్కలతో మానస ఆడుకుంటుందని మేము కూడా నిర్లక్ష్యంగా ఉండిపోయాము. సో కాసంత పిల్లల్ని గమనించినట్టయితే అయ్యో ఇంత బాధ మేము అనుభవించేటువంటి వాళ్ళం కాదేమో అంటూ తల్లిదండ్రులైతే మాత్రం గుండెలు పడినలా రోధిస్తున్నారు. ఏదైతేనే ఈ ఘటన కారణంగా ఆ ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అల్లుకున్నాయి. ఒరిస్సా రాష్ట్రం రాయగడ ప్రాంతమైనటువంటి గునుపూర్ నుండి బొబ్బిలి వలస వచ్చి ఇక్కడ పామ్ ఆయిల్ తోటలో కూలి పనులు చేసుకుంటూ వాచ్‌మ్యాన్ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు ఇద్దరు దంపతులు కూడా. అయితే ముగ్గురు ఆడపిల్లలు అవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా ముగ్గురు ఆడపిల్ల అంటే నాకేంటి ముగ్గురు ఆడపిల్లలు లక్ష్మీదేవిలా ఉంటారు. పెద్దయిన తర్వాత మంచి చదువు చదువుకొని మా ఇద్దరిని కూడా కంటికి రెప్పల్లా నా కూతుర్లు చూసుకుంటారంటూ ఎంతో గొప్పగా చెప్పుకునేవాడు ఆ తండ్రి. అయితే విగత జీవిగా పడి ఉన్నటువంటి ముద్దులోనికి చిన్నారి ఇంకా తమ మధ్య లేదని ఆ తండ్రి బాధ వర్ణాతీతమని చెప్పుకోవచ్చు. సో ఏదైతేనేం చిన్న పిల్లల్ని తల్లిదండ్రులు ఒక కంట కనిపెట్టాలి అనైతే మాత్రం హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రీసెంట్‌గా చూసాం. తుని ఇన్సిడెంట్‌లో కూడా ఇలానే తల్లిదండ్రులు వారి పనిలో వారు నిమగ్నమై ఉంటే తండ్రి బయటికి వెళ్ళాడు. అదేవిధంగా తల్లి లోపల తండ్రి దగ్గర ఉన్నాడంటూ తల్లి దగ్గర ఉందేమో అంటూ తండ్రి చూసుకున్న ఘటన తర్వాత జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేస్ ఇప్పటికి కూడా సంచలనంగా మారింది. అదేవిధంగా పిల్లలు వారంతట వారు ఆడుకుంటున్నారు. మా పని మేము చేసుకుంటాం. ఎక్కడో అల్లరి చేయకుండా ఏదో పని చేసుకుంటున్నారనే ధీమాగా ఉన్నట్టయితే ఇలాంటి భయానక పరిస్థితులైతే మాత్రం ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు అదేవిధంగా పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. సో పోలీసులు కూడా కేసు నమోదు చేసి 18 నెలల చిన్నారైనటువంటి మానస మృతదేహాన్ని పోస్ట్ మార్టంకి తరలించారు. అయితే ఇంకా తిరిగి రాని తమ బిడ్డ మొహం చూసుకుంటూ ఆ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా విలవిలలాడుతూ గుండెల అవిసేన అయితే మాత్రం రోధిస్తున్న పరిస్థితి అందరినీ కూడా కంట కనిపెట్టేలా చేసింది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ తెలుగు మీరా.